నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. జగన్ జనరంజక పాలన చూసి తట్టుకోలేకపోయారు. ఆ సంక్షేమాన్ని చూసి భరించలేకపోయారు. అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకపోయారు. రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని మొసలి కన్నీరు కార్చారు, కుట్రలు చేశారు. అధికారంలోకి రాగానే నేను మారిపోయాను, కొత్త చంద్రబాబును చూస్తారని సీఎం సెలవిచ్చారు. కానీ ఆయన అస్సలు మారలేదు. ఎన్నికల హామీల విషయంలో అదే మోసం, అవినీతిలో, స్కాముల్లో అదే వేగం, డైవర్షన్ పాలిటిక్స్తో చివరికి దేవుణ్ణి కూడా వదలని దుర్మార్గం. 25 నెలలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసిన పచ్చముఠ ఇప్పుడు శ్వేతపత్రం పేరుతో మరో కొత్త కుట్రకి తెరతీసింది. తమ అరాచక పాలన నుంచి ప్రజలను మభ్యపెట్టడానికి జగన్ పాలన మీద విషం కక్కుతూ పచ్చి అబద్ధాలు వల్లెవేస్తున్నారు చంద్రబాబు. అవే అసత్యాలు, అవే కుతంత్రాలు, అవే మోసాలు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? నారా అప్పారావు అప్పుల లీలలతో దివాలా దారుల్లో పరుగులు తీస్తోంది రాష్ట్రం. సంపద సృష్టించడం నాకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదని ఊదరగొట్టిన పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీని అప్పుల్లో ముంచేస్తున్నారు. 2 ఏళ్లలో 3,63,406 కోట్ల రూపాయల అప్పులు చేశారంటే ఏపీని శ్రీలంక, సోమాలియా చేయటంతోనే పచ్చముఠ ఆగేట్టు లేదు. ఇదే స్పీడ్తో మరో 4 ఏళ్లు అప్పులు చేస్తూ పోతే ఏపీ ఇథియోపియా అవటం ఖాయం. ఇన్ని దారుణాలు చేస్తూ జగన్ పాలనలో చేసిన అప్పులపై నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు చంద్రబాబు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టిస్తూ శ్వేతపత్రం పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. ప్రజలంటే చిన్న చూపు, ప్రజలంటే లోకువ, ప్రజలంటే ఏవగింపు. ఇదంతా చంద్రబాబు గురించే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఎందుకంటే దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ప్రజలను చంద్రబాబు మోసం చేసినట్టుగా, చంద్రబాబు వంచినట్టుగా దేశంలో మరే నాయకుడు దగా చేయలేదు. ఎన్నికల ఏరు దాటగానే హామీల తెప్పని తగలబెట్టడంలో ప్రతిసారి తన వంచన పర్వాన్ని ప్రారంభిస్తారు చంద్రబాబు. రాష్ట్రం దివాలా తీసిందంటూ బికారి మాటలు చెబుతూ ఎన్నికల హామీలను తుంగలో తొక్కడం, ఆ తర్వాత అరాచక పాలనను పరుగులు పెట్టించడం. ప్రతిసారి చంద్రబాబు చేసేది ఇదే. అయితే ఈసారి రెడ్ బుక్ స్ఫూర్తితో పాలనను మరింత ఆటవికంగా సాగిస్తున్నారు. తమ అరాచకాల నుంచి, అవినీతి నుంచి ప్రజలను ఏమార్చడానికి డైవర్షన్ కుట్రలు పన్నుతున్నారు. అందులో భాగంగానే ఆర్థిక శాఖపై శ్వేతపత్రం పేరుతో అసత్యాలను వల్లెవేశారు చంద్రబాబు. జగన్ పాలనలో వచ్చిన పెట్టుబడులు, ప్రాజెక్టులు, పరిశ్రమలను తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీ చేస్తోన్న చంద్రబాబు నిస్సిగ్గుగా మరోసారి జగన్ పాలన మీద విషం కక్కారు. జగన్ పాలనలో 9,24,000 కోట్ల రూపాయల అప్పులు చేశారని పచ్చి అబద్ధాలు చెప్పుకొచ్చారు. నిజానికి జగన్ పాలన మీద విషం కక్కడం, అప్పుల మీద అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకి కొత్తేం కాదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందని, రూపాయి లేదని బికారి మాటలు చెబుతూ సూపర్ 6 హామీలను అమలు చేయలేమన్న సంకేతాలు పంపారు. జగన్ పాలనపై శ్వేతపత్రాల పేరుతో అసత్యాల పత్రాలను విడుదల చేశారు. ఎన్నికల ప్రచారంలోనూ ఏపీ అప్పులు 12 లక్షల కోట్ల రూపాయలని, 14 లక్షల కోట్ల రూపాయలని నోటికొచ్చినట్టు కూశారు. కానీ ఆ కుట్రలను, ఆర్గనైజ్డ్ క్రైమ్లో చంద్రబాబు నైపుణ్యాన్ని ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్టే బట్టబయలు చేసింది. 2024 మార్చి 31 నాటికి ఏపీ అప్పు 6.46 లక్షల కోట్ల రూపాయలని, అసలు నిజాన్ని తొలి బడ్జెట్ వేళే బయట పెట్టక తప్పలేదు చంద్రబాబు ప్రభుత్వానికి. ఇందులో గ్యారంటీల కింద తెచ్చిన అప్పు 1,54,797 కోట్ల రూపాయలను తీసేస్తే నికరంగా ఉన్నది కేవలం 4,91,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ 4,91,000 కోట్ల రూపాయల అప్పులు 2014 నుంచి 2024 వరకు చేసినవి. అంటే ఇందులో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు ఉన్నాయి. 2019 నుంచి 2024 వరకు జగన్ ప్రభుత్వం చేసిన పబ్లిక్ అప్పులు 2,34,225 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ పచ్చముఠా మాత్రం 12 లక్షల కోట్లు, 14 లక్షల కోట్ల అప్పులు అంటూ జగన్ పాలన మీద ఎంతో విషం కక్కింది. పచ్చి అబద్ధాలతో ప్రజలను ఏమార్చే కుట్ర పన్నింది. జగన్ పాలనలో ఏపీ శ్రీలంక అయిపోతుందని అసత్య ప్రచారం చేసింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు పాత కుట్రకే పదును పెట్టడం మొదలుపెట్టారు. తమ అరాచక పాలన నుంచి ప్రజలను ఏమార్చడానికి నిస్సిగ్గుగా జగన్ పాలనలో అప్పుల మీద దొంగ లెక్కలు చెప్తున్నారు చంద్రబాబు. అబద్ధం అంటే మోసం చేయడం,
తప్పుని ఒప్పు అని నమ్మించడం. అబద్ధం మాటున కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి. అందుకే చంద్రబాబు తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి ఒక పథకం ప్రకారం అబద్ధాల మీదనే అన్నీ నడుపుతూ వచ్చారు. చంద్రబాబు అబద్ధాలకు ఎల్లో మీడియా తోడవడంతో ఇక ప్రజలను రకరకాలుగా మోసం చేస్తూనే వస్తున్నారు. ఆ అబద్ధాలతోనే విజనరీ ముసుగు కూడా దశాబ్దాలుగా వేస్తూనే ఉన్నారు. 2004 ఫిబ్రవరి వరకే చంద్రబాబు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత మరో 2 నెలలు సీఎంగా ఉన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదానే. ఆ తర్వాత వరుసగా 2 పర్యాయాలు వైఎస్ఆర్ సీఎంగా గెలిచారు. కేసీఆర్ వరుసగా 2 పర్యాయాలు సీఎంగా పనిచేశారు. వీళ్ల పాలనలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. దారుణమైన విషయం ఏంటంటే 2004 ఫిబ్రవరి వరకు మాత్రమే ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న చంద్రబాబు 2026లో హైదరాబాద్ ని చూపించి ఇదంతా నా ఘనతే అని పచ్చి అబద్ధాలను నిత్యం చెబుతూనే ఉంటారు. ఎక్కడ 2004, ఎక్కడ 2026? ఈ మధ్య కాలంలో జరిగిన అభివృద్ధిని తనదిగా చెప్పుకోవడం అంటే అంతకు మించిన పచ్చి అబద్ధం ఇంకొకటి ఉంటుందా? ఇప్పుడు ఆర్థిక శాఖ మీద శ్వేతపత్రం పేరుతో అసత్యాల మీద అసత్యాలను వల్లెవేశారు చంద్రబాబు ప్రభుత్వం ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. కేవలం 2 ఏళ్లలో చంద్రబాబు మాత్రం 3,63,406 కోట్ల రూపాయల అప్పులు చేసి పారేశారు. బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట రాజధాని పేరుతో ఎడాపెడా అప్పులు చేసి పారేస్తోంది ప్రభుత్వం. ఇలానే మరో 3 ఏళ్లు అప్పులు చేసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాల్సిన పరిస్థితే దాపురిస్తుందని పరిశీలకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా, అభివృద్ధి వైపు దృష్టి సారించకుండా, జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రవేశపెట్టిన పథకాలు, సంస్కరణలు కొనసాగించకుండా, ఎన్నికల హామీలు అమలు చేయకుండా 3,63,406 కోట్ల రూపాయల అప్పులు ఏం చేశారన్న ప్రశ్నకి మాత్రం వెన్నుపోటు పార్టీ దగ్గర సమాధానం లేదు. జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అప్పుల కన్నా ఎక్కువ అప్పులను కేవలం 2 ఏళ్లలోనే చేసిన పెద్ద మనిషి మళ్లీ జగన్ పాలన మీదే పచ్చి అబద్ధాలతో విషం కక్కుతున్నారు. ఇష్టారాజ్యంగా అప్పులు, లెక్కలేనంత అవినీతి, పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలు, వీటన్నింటి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ఘోరంగా డ్యామేజ్ అయింది. ఈ అరాచకాలు చాలవన్నట్టుగా ప్రైవేటీకరణ మంత్రాన్ని ఒక రేంజ్లో జపిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. నిజానికి ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను బినామీలకు దోచిపెట్టడంలో చంద్రబాబును తలదన్నే రాజకీయ నాయకుడు దేశంలోనే లేడు. చంద్రబాబు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న కాలంలోనే 1995-2004 మధ్య కాలంలో ఏకంగా 56 ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. ఇందులో 20 సంస్థల్లోనే 400 కోట్లు వెనకేసుకున్నారని ఆ రోజుల్లోనే సిపిఎం ఆధారాలతో సహా నిరూపించింది. ఇది 25 ఏళ్ల కిందటి సంగతి. ఇప్పుడు ఆ విలువ ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆల్విన్ భూములు, రిపబ్లికన్ ఫోర్జ్, నిజాం షుగర్స్ 4 యూనిట్లు, మరో 1/2 డజను షుగర్ మిల్లులు, నూలు మిల్లులు అస్మదీయులకు కారు చౌకగా కట్టబెట్టిన జాబితాలు ఉన్నాయి. ఇప్పటికీ చంద్రబాబు వైఖరిలో ఏ మార్పు రాలేదు. పాడి రైతులకు మేలు చేస్తున్న అముల్కు పొమ్మనకుండా పొగబెట్టారు. ప్రభుత్వ రంగంలో ఉన్న 22 టూరిజం హోటల్స్ ని ప్రైవేటీకరిస్తున్నారు. ఆ శాఖ పరిధిలో ఉన్న 10,000 కోట్ల ఆస్తులను కూడా కట్టబెడుతున్నారు. దేవాలయాల భూముల్ని కూడా వదిలిపెట్టడం లేదు. కాకుల్ని కొట్టి గద్దల్ని మేపే సిద్ధాంతకర్తలు గద్దెలపై కూర్చున్న తర్వాత జరిగే అరాచకాలు మామూలుగా ఉండవు కదా. అందుకే ఇప్పుడు మెడికల్ కాలేజీల నుంచి ఆర్టీసీ దాకా దేన్ని వదలకుండా ప్రైవేటు పరం చేయాలని, బినామీలకు కట్టబెట్టాలని, ఏపీ ప్రజల చేతిల్లో చిప్ప పెట్టాలని చంద్రబాబు తహతహలాడిపోతున్నారు. ఇన్ని కోణాల్లో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించి ప్రజలను ఏమార్చడానికి ఇప్పుడు శ్వేతపత్రం పేరుతో జగన్ పాలన మీద విషం కక్కుతూ కొత్త కుట్రలకు పదును పెడుతున్నారు చంద్రబాబు. విధ్వంసమే అసలు విజన్, వెన్నుపోటే అసలు స్వభావం, వంచనే అసలు ఆలోచన విధానం. తన ఆటవిక పాలనతో 25 నెలలుగా చంద్రబాబు చెబుతూ వస్తోందిదే. ఆంధ్రప్రదేశ్ పేరుని బీహార్, పశ్చిమ బెంగాల్ కన్నా ముందు వరుసలో నిలిపి శాంతి భద్రతలను పూర్తిగా విధ్వంసం చేసి పారేశారు. పాలకులే రెడ్ బుక్ అరాచకాలతో హడలెత్తిస్తూ ఉంటే ఎమ్మెల్యేల నుంచి వెన్నుపోటు పార్టీ నేతల దాకా అందరూ దౌర్జన్య కాండతో, దుశ్శాసన పర్వంతో చెలరేగిపోతున్నారు. జనం చూస్తున్నారన్న ఇంగితం లేదు, జనం గమనిస్తున్నారన్న జ్ఞానం లేదు. కబ్జాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, వసూళ్లు, అత్యాచారాలు ఒకటేమిటి, నానా రకాల అరాచకాలకు కొందరు కూటమి ప్రజాప్రతినిధులు కేంద్ర బిందువులుగా మారారు.
ఇన్ని దారుణాలు జరుగుతుంటే తమ పాలనలో శాంతి భద్రతల నిర్వహణ అద్భుతం అని సర్టిఫికెట్ ఇచ్చేసుకోవటమే కాదు, జగన్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయంటూ చంద్రబాబు చేస్తున్న అసత్యాల విన్యాసాలను చూస్తూ ప్రజలు ఏవగించుకుంటున్నారు. నోరారా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబుని మించిన నాయకుడు దేశంలోనే లేరు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పాయి, అది నిజమని ప్రజలు భ్రమపడేలా చేశాయి అన్న నీచ సిద్ధాంతాన్ని దశాబ్దాలుగా నమ్ముకున్న నాయకుడు చంద్రబాబు. అందుకే ఏపీలో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేస్తూ పాలన సాగిస్తోన్న చంద్రబాబు శ్వేతపత్రం పేరుతో తన ఆటవిక పాలనకి తానే అద్భుతమని సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు. పనిలో పనిగా జగన్ పాలన మీద పచ్చి అబద్ధాలు చెబుతూ విషం కక్కేశారు. ఆంధ్రప్రదేశ్లో చీకటి పాలన వికటాట్టహాసం చేస్తోంది. పాలకుల అరాచకాలకు, పచ్చమూక అఘాయిత్యాలకు పోలీసులు పహారా కాయడం తీవ్ర ఆందోళనకి గురిచేస్తోంది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే పచ్చ బాసుల కుట్రలకు కూతలు పెడుతూ పరవశించిపోతున్నారు. పాలకుల కుట్రలకు కూత పెడుతూ తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేస్తే చాలు, ఇక మేమెన్ని దారుణాలు చేసినా అడిగేవాడే ఉండడన్న భావనకి చాలా మంది కాకీలు వచ్చేసినట్టున్నారు. అందుకు గాది సాయికృష్ణ కస్టోడియల్ డెత్ ఒక ఉదాహరణ. ప్రజలను రక్షించాల్సిన రక్షక భటులే రాక్షస భటులను తలపిస్తున్నారు. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ లో సిఐ నాగరాజు కర్కశత్వాన్ని, అతను చట్టాన్ని వెక్కిరిస్తూ చేసిన దారుణాలను, హైకోర్టును సైతం మోసం చేసిన తీరుని రిమాండ్ రిపోర్టు సాక్షిగా పోలీసులే బయటపెట్టారు. అదే సమయంలో ఈ కస్టోడియల్ డెత్ ను నాగరాజు వరకు పరిమితం చేసి పెద్దలను రక్షించేందుకు కుట్ర మొదలైందని ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే అరాచక పాలనకు అసలైన అర్థం చెబుతూ వస్తోంది కూటమి ప్రభుత్వం. చివరికి పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే, గుంటూరు నడిబొడ్డున నడి రోడ్డు మీద ఒక మహిళని వివస్త్రని చేసి టీడీపీ గూండాలు చావగొట్టి ఏపీలో శాంతి భద్రతలకు చోటే లేదని నిస్సిగ్గుగా చాటారు. ఇంత ఘోరం జరిగినా ఆ మహిళ ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. కారణం, నిందితుడు మల్లెల మూర్తి టీడీపీ గూండా, ఎమ్మెల్యే గళ్ళా మాధవి అనుచరుడు. అందుకే ఈ దుశ్శాసన పర్వంపై కన్నెర్ర చేయడానికి కూడా పోలీసులు ధైర్యం ప్రదర్శించలేదు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మహిళ లంచం ఇవ్వనన్న పాపానికి ఏ మహిళనైతే వివస్త్రని చేసి చావగొట్టారో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మహిళ. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, ఈ అఘాయిత్యం బయటికొచ్చేదాకా మహిళ మీద దాడి చేసిన వాళ్లకి ఎమ్మెల్యే అందుకో అండగా నిలిచారు, రాజీ చేయడానికి ప్రయత్నించారు. చివరికి 3 రోజుల తర్వాత ఈ దారుణాన్ని సాక్షి మీడియా వెలుగులోకి తీసుకురావడంతో దేశమంతా నివ్వెరపోయింది. దేశం మొత్తం ఈ అరాచకాన్ని చీకొట్టడంతో అప్పుడు దిక్కుతోచని స్థితిలో వెన్నుపోటు పార్టీ హడావుడి మొదలుపెట్టింది. ఏపీలో సాగుతోన్న అరాచక పాలనకి ఈ దారుణం చిన్న ఉదాహరణే. శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహించడం చేతకాని చంద్రబాబు జగన్ పాలనలో శాంతి భద్రతలు ఘోరంగా ఉండేవని కారు కూతలు కుయ్యడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలు, బాలికల భద్రతకు పూర్తి భరోసానిస్తూ తీసుకొచ్చిన విప్లవాత్మక దిశ కార్యక్రమం దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు పొందింది. అలాంటి దిశ కార్యక్రమాన్ని నీరుగార్చి మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడుతోన్న పచ్చ కామాంధులకు మరింత బరితెగించే అవకాశమిచ్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. దిశ యాప్లో SOS బటన్ నొక్కినా, చేతిలో ఉన్న ఫోన్ని 5 సార్లు అటు ఇటు ఊపినా వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్కు, అక్కడి నుంచి దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం వెళ్తుంది. వెంటనే పోలీసులు వారికి ఫోన్ చేస్తారు. ఫోన్ ఎత్తకపోయినా లేదా ఆపదలో ఉన్నట్టు ఫోన్లో చెప్పినా ఘటనా స్థలానికి నిమిషాల్లో చేరుకుని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా నీరుగార్చేశారు. దిశ ప్రారంభం నుంచి 31,607 మంది మహిళలు, బాలికలు రక్షణ పొందారు. 1,56,00,000 మంది డౌన్లోడ్ చేసుకుని భరోసా పొందుతున్న దిశపై చంద్రబాబు రాజకీయ కక్షగట్టారు. దిశ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫోరెన్సిక్ ల్యాబ్లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించింది. 900 బైక్లు, 163 బొలెరో వాహనాలను దిశ కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పాట్రోలింగ్ ని పటిష్టపరిచింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. కానీ కేవలం రాజకీయ కక్షతో దిశ కార్యక్రమాన్ని దెబ్బతీసి మహిళల భద్రతను చంద్రబాబు ప్రభుత్వం విస్మరించింది. ఆడపిల్ల మాన ప్రాణాలకు రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ఎప్పట్లానే ప్రజలను ఏమార్చడానికి శ్వేతపత్రం ముసుగులో జగన్ పాలనపై విషం కక్కుతున్నారు. 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 10 ఫిషింగ్ హార్బర్లు,
4 పోర్టులు, 2 ఎయిర్పోర్టులు, 15,000 గ్రామ సచివాలయాలు, 10,000 రైతు భరోసా కేంద్రాలు, 10,000 విలేజ్ క్లినిక్లు, 31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ, 22 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల్లో లక్షలాది మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యని అందించడానికి 73,000 కోట్ల రూపాయల ఖర్చు, ఐటీ పారిశ్రామిక రంగాల్లో భారీ పెట్టుబడులు, తలసరి ఆదాయంలో టాప్ 10లో ఏపీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే టాప్ 1 స్టేట్ ఏపీ, పారిశ్రామిక వృద్ధి రేట్లో టాప్ 3 ప్లేస్ లో ఏపీ. 2 ఏళ్ల సమయాన్ని కరోనా మింగేస్తే కేవలం 3 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి చూపించిన అభివృద్ధి ఇది. మరిప్పుడు చంద్రబాబు చేస్తోందేంటి? ఏపీ పేరు చెబితేనే పెట్టుబడిదారులు పారిపోతున్నారు. వెన్నుపోటు పార్టీ ఎమ్మెల్యేలు, నేతల బ్లాక్మెయిల్ తట్టుకోలేక ఉన్న కంపెనీలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారు. ఆర్థికంగా ఇంత విధ్వంసాన్ని సృష్టించి ఆర్థిక శాఖపై శ్వేతపత్రం అంటూ కొత్త కుట్రలు పన్నుతున్నారు. అభివృద్ధిని, సంస్కరణలను, సంక్షేమాన్ని కలగలిపి పరుగులు పెట్టించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నాడు జగన్ పాలనలో వచ్చిన పెట్టుబడులు, ప్రాజెక్టులను తన ఘనతగా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీ ఎపిసోడ్ని చంద్రబాబు ఎలా పరుగులు పెట్టిస్తున్నారో ప్రపంచమంతా చూస్తూనే ఉంది. ఒకవైపు నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీ చేస్తూనే మరోవైపు జగన్ పాలనలో పెట్టుబడులే ఏపీకి రాలేదంటూ ఆకాశమే హద్దుగా అబద్ధాలాడేస్తున్నారు చంద్రబాబు. గత 25 నెలలుగా ఆంధ్రప్రదేశ్ పేరు చెబితేనే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. అందుకు కారణం రెడ్ బుక్ అరాచకాలు. మరోవైపు భారీ ప్రాజెక్టులు, కంపెనీలు చంద్రబాబు పాలనకి ఒక దండం పెట్టి రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయి. భారత కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకటైన టాటా గ్రూప్ కి చెందిన టాటా పవర్ ఇంగాట్ వేఫర్ తయారీ కేంద్రం ఏపీ వద్దని ఒడిశాకి జైకొట్టింది. మీ రాయితీలు, మీ భూ కేటాయింపులకో దండమంటూ పొరుగు రాష్ట్రం ఒడిశాకు వెళ్లిపోయింది. టాటా గ్రూప్ కంపెనీ ఇలా చేసిందంటే రాష్ట్రంలో చంద్రబాబు అసమర్థ, అన్యాయమైన పాలన ఏ స్థాయిలో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. 6,675 కోట్ల రూపాయల పెట్టుబడితో నెల్లూరు వద్ద సోలార్ విద్యుత్ తయారీకి ఉపయోగించే 10 గిగావాట్ల ఇంగాట్ వేఫర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి టైలర్ మేడ్ రాయితీలు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలేసింది. మరీ విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ రాయితీలు ఇస్తున్నా సరేనంటూ ఒడిషా రాష్ట్రానికి వెళ్లిపోయింది. దీనిని బట్టి రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కంటే ఈజ్ ఆఫ్ లూటింగ్ బిజినెస్ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే హిందుస్థాన్ కోకాకోలా, ఆజాద్ మొబిలిటీ, జూపిటర్, జిన్ఫ్రా, ఐస్పేస్ ఆంధ్రప్రదేశ్కి గుడ్ బై చెప్పేశాయి. ఈ 2 ఏళ్లలో ఏపీ నుంచి వెళ్లిపోయిన పెట్టుబడుల విలువ 12,890 కోట్ల రూపాయలు. 2 ఏళ్లలో వాస్తవంగా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల విలువ కేవలం 6,962 కోట్ల రూపాయలే. ఇది దశాబ్దాలుగా విజనరీ అని చెప్పుకుంటోన్న చంద్రబాబు పాలనా దక్షత. రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. భారీ పరిశ్రమలొస్తున్నాయి. 2 ఏళ్లుగా చంద్రబాబు అండ్ కో ఇలానే కదా ఉదరగొడుతూ వచ్చారు. చివరికి వందల పరిశ్రమలను రప్పించాం, లక్షల మందికి ఉపాధి కల్పించేశాం, ఉద్యోగాలిచ్చేశాం. ఇక నిరుద్యోగ వృత్తితో పనే ఉందని దబాయించారు కూడా. ఒకవైపు ఎల్లో మీడియా ప్రచారం, మరోవైపు పెట్టుబడుల ఆకర్షణ పేరుతో విదేశీ యాత్రలు, ఇంకోవైపు వందల కోట్ల ప్రజాధనాన్ని కుమ్మరించి నేషనల్ మీడియాలో భారీ ఎత్తున ప్రకటనలు. 2 ఏళ్లుగా ఇదే తంతు. ఈ హంగామా అంతా ఒట్టి బూటకమని తేల్చేసింది నీతి ఆయోగ్ నివేదిక. ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ ఏకంగా 8వ స్థానానికి పడిపోయింది. సరిగ్గా 3 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ నంబర్ 1 స్థానంలో ఉంది. మరిప్పుడు ఫస్ట్ ర్యాంక్ నుంచి అధఃపాతాళానికి దిగజారిపోవడం రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా దూరమవుతున్నాయో చెప్పకనే చెబుతోంది. అప్పులు, అవినీతి, క్షీణించిన శాంతి భద్రతలు, వెన్నుపోటు పార్టీ నేతల అరాచకాలు, నకిలీ మద్యం, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, భయపడిపోతోన్న పెట్టుబడిదారులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా? చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసి పారేశారు. ఈ అరాచకాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి శ్వేతపత్రం పేరుతో ఆకాశమే హద్దుగా అబద్ధాలాడేస్తున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.